హక్కు కలిగిన వారంతా తమ ఓటును నిర్భయంగా నిజాయితీగా వేసేలా పోలీస్ శాఖ పరంగా అన్ని భద్రతా ఏర్పాట్లు చేశామని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో సోమవారం రామగుండం కమిషనరేట్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపి మీడియాతో మాట్లాడుతూ రామగుండం కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సజావుగా సాగుతుందని, ఉదయం 7 గంటల నుంచే ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారని తెలిపారు. పోలింగ్ సజావుగా సాగేలా పోలీస్ పరంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామన్నారు. బెల్లంపల్లి, మంత్రి ఏరియాల్లో 2 చోట్ల ఈవీఎంలు మొరాయిస్తే వాటిని మార్చడం జరిగిందని వెల్లడించారు. అందరూ ప్రజలందరూ తమ తమ ఓటు హక్కుని ప్రశాంతంగా నిర్భయంగా వినియోగించుకోవడానికి మేము అన్ని ఏర్పాట్లు చేసాము. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మొత్తము, తర్వాత పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్లో 2 డిస్ట్రిక్ట్ సంబంధించి అన్ని అడ్మినిస్ట్రేషన్ పరంగా, తర్వాత పోలీస్ పరంగా అన్ని ఏర్పాట్లు చేసి మీకు అందరికీ ఆ ఫెసిలిటీ కలిగించడానికి అంతా ఈరోజు వాతావరణం కూడా మనకు సహకరిస్తుంది. చాలా కూల్గా ఉంది. దీంట్లో భాగంగా మార్నింగే అన్ని మాక్ పోలింగ్ స్టార్ట్ అయింది. దాని తర్వాత ప్రశాంతంగా అన్ని మాక్ పోలింగ్ కంప్లీట్ అయింది. ఒక 2 ప్లేసెస్ మాత్రం కొద్దిగా ఈవీఎంస్ కొద్దిగా ఉంటే మళ్ళీ ఇమ్మీడియట్గా 5-10 మినిట్స్లో రిప్లేస్ చేయడం జరిగింది. ఒకటి బెల్లంపల్లిలో, ఒకటి మంథని ఏరియాలో. దాని తర్వాత ఇప్పుడు పోలింగ్ అంతా సజావుగా జరుగుతూ ఉంది. ఆల్ మా మొబైల్స్, స్ట్రైకింగ్ ఫోర్సెస్, తర్వాత స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ అంతా ఫీల్డ్లో యాక్టివ్గా ఉన్నారు. చాలా మూమెంట్ అవుతుంది. ప్రజలు కూడా అందరూ క్యూ లైన్స్లో బాగా వస్తున్నారు పెద్ద ఎత్తున. నేను మీడియా పరంగా పబ్లిక్ని కోరేది ఏంటంటే ప్రశాంతంగా ఏ గలాట లేకుండా మన రామగుండం కమిషనరేట్లో పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ ప్రశాంతంగా జరిగిందని పేరు తెచ్చుకోవాలని మీరందరూ మాకు సహకరించాలని కోరుతున్నాను. అలాగే ఎనీ ఇష్యూస్ ఉంటే మాకు ఇమ్మీడియట్గా కంట్రోల్కి చెప్పండి, మాకు చెప్పండి, ప్రతి ఆఫీసర్కి చెప్పవచ్చు. మీరు దానికి మేము ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి దాన్ని సాల్వ్ చేయడానికి, దాని తర్వాత అక్కడ చర్యలు తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. including CP everyone is on the field and everyone is taking care of the issues.